ఇతను నేను అఖిల్ పైన చేసిన వీడియోకి రెస్పాన్స్ వీడియో చేశాడు అండ్ వీడు ఎంత పెద్ద ఫూలో నేను ఈ వీడియోలో మీకు ప్రూవ్ చేస్తాను. నా వీడియోలో నేను కేబుల్ లాటరల్ రైజర్స్ డంబుల్ లాటరల్ రైజర్స్ కన్నా ఎందుకు బెటర్ అని 2 పాయింట్స్ చెప్పాను. అందులో ఫస్ట్ వచ్చి జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్. డంబుల్ లాటరల్ రైజర్స్ లో జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి, కేబుల్ లాటరల్ రైజర్స్ లో తక్కువ ఉంటాయి. కాబట్టి కేబుల్ లాటరల్ రైజర్స్ ని ప్రిఫర్ చేయడం మంచిది అని చెప్పాను. దానికి ఇతని రెస్పాన్స్ చూడండి. ఫైనల్ గా జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ గురించి వస్తే స్టడీస్ చూస్తే మనం చేసే డైలీ మూవ్మెంట్స్ లో కూడా జాయింట్స్ మీద ఫోర్స్ అనేది పడుతుంది. ఈ రెస్పాన్స్ లో ఇతను ఒక రీసెర్చ్ పేపర్ ని కోట్ చేశాడు, కానీ ఇతను ఆ రీసెర్చ్ పేపర్ ని అసలు చదవను కూడా లేదు. ఎందుకంటే ఆ రీసెర్చ్ పేపర్ లో క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది లాంగ్ లెవర్ ఆర్మ్స్ లో షియర్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి అని. నేను నా వీడియోలో చెప్పింది కూడా అదే. లాంగ్ లెవర్ ఆర్మ్స్ ఉన్నప్పుడు డంబుల్ లాటరల్ రైజర్స్ లో ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది, దీనివల్ల జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అదే కేబుల్ లాటరల్ రైజర్స్ లో ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది, దీనివల్ల జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ కూడా తక్కువ ఉంటాయి. వీడు పెట్టిన రీసెర్చ్ యాక్చువల్లీ నా పాయింట్ ని సపోర్ట్ చేస్తుంది. ఇక సెకండ్ పాయింట్, నేను స్ట్రెంగ్త్ ప్రొఫైల్ అండ్ రెసిస్టెన్స్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే ఇతను దాని గురించి మాట్లాడకుండా based on the studies we have dumbbell versus cable lateral raises no difference in muscle hypertrophy ఒక రీసెర్చ్ పేపర్ ని కోట్ చేశాడు. అందులో కేబుల్ లాటరల్ రైజర్స్ అండ్ డంబుల్ లాటరల్ రైజర్స్ లో ఎలాంటి హైపర్ట్రోఫిక్ డిఫరెన్స్ లేదు అని చెప్పాడు. కానీ వీడు రీసెర్చ్ లో టైటిల్ ఒకటే చదివాడు, లోపల ఏముందో అసలు చదవను కూడా లేదు. ఎందుకంటే ఈ రీసెర్చ్ లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అండ్ ఈ రీసెర్చ్ జస్ట్ 8 వీక్స్ వరకు మాత్రమే జరిపారు, అది కూడా ట్రైన్డ్ ఇండివిడ్యువల్స్ లో. ట్రైన్డ్ ఇండివిడ్యువల్స్ లో 8 వీక్స్ లో మజిల్ డిఫరెన్స్ చూడటం చాలా కష్టం. అంతేకాదు ఈ స్టడీలో న్యూట్రిషన్ ని బ్యాలెన్స్ చేయలేదు. అండ్ మనందరికీ తెలుసు న్యూట్రిషన్ మజిల్ బిల్డింగ్ లో ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. అయినా కూడా లెట్స్ సే డంబుల్ లాటరల్ రైజర్స్ అండ్ కేబుల్ లాటరల్ రైజర్స్ రెండిట్లో సేమ్ హైపర్ట్రోఫీ ఉంది అనుకున్నా, స్టిల్ డంబుల్ లాటరల్ రైజర్స్ లో జాయింట్ రియాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు చూస్ కేబుల్ లాటరల్ రైజర్స్. ఇక లాస్ట్ లో ఇతను ఒక ఫన్నీ క్వశ్చన్ అడిగాడు, అది చూడండి. అఖిల్ కి బ్రెయిన్ యూజ్ చేయాలి అన్నావు కాబట్టి నీకు ఒకటి అడుగుతా చెప్పు. ఒక బిగినర్ క్లయింట్ హోమ్ వర్కౌట్ చేయాలనుకుంటున్నాడు, లాటరల్ రైజర్స్ చేయాలి అంటే ఉన్న డంబుల్ తో చేపిస్తావా ఆర్ కేబుల్స్ ఉంటేనే చేపిస్తా అని చెప్తావా? నీలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కి ఎక్సర్సైజ్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలో తెలియకపోవచ్చు. ఎక్సర్సైజ్ తెలిసిన ఎవరైనా ఉన్న ఎక్విప్మెంట్ తో ఎక్సర్సైజ్ ని ఎలా బెటర్ చేయాలో తెలుస్తుంది. నేను దీనిపైన ఆల్రెడీ వీడియో చేశాను, డంబుల్ లాటరల్ రైజర్స్ ని ఎలా బెటర్ చేయాలో. మీరు జస్ట్ ఆపోజిట్ సైడ్ లీన్ అయ్యి ఎక్సర్సైజ్ ని పర్ఫార్మ్ చేయండి. అండ్ ఇలాంటి సైంటిఫిక్ ఎక్సర్సైజ్ అండ్ న్యూట్రిషన్ వీడియోస్ కోసం కోచ్ నియాజ్ ని ఫాలో చేసుకోండి.